అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా దహీ బెండిని తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. ఈ దహీ బెండి ఎక్కువగా రాజస్థాన్లో స్పెషల్ కర్రీగా దహీ బెండిని ప్రిఫర్ చేస్తుంటారు. మన సౌత్లో అయితే దాబా స్టైల్ దహీ బెండిగా పిలుస్తారు. చాలా తక్కువ టైంలోనే టేస్టీగా చేసేయచ్చు. వీడియో చూశాక బ్యాచిలర్స్ కూడా ఈ కర్రీని ఈజీగా ఈ దాబా స్టైల్లో దహీ బెండిని ప్రిపేర్ చేస్తారన్నమాట. సో మనం అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా లేదా బగారా రైస్ లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ దాబా స్టైల్ దహీ బెండి ప్రిపరేషన్ ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను కర్రీ కోసం ఒక 1/2 కేజీ బెండకాయల్ని తీసుకొని బాగా కడిగి కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడ మనం దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ బెండకాయల్ని కూడా ఇలా దాబా స్టైల్లో 1 ఇంచున్నర సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చేయడానికి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ముందుగా ఈ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని తీసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో బెండకాయల్ని ఫ్రై చేయడం వలన కర్రీ రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే కర్రీ అనేది త్వరగా కూడా రెడీ అవుతుంది. చూడండి, బెండకాయలు ఇలా కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు ఆయిల్ నుండి తీసి పక్కనుంచుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 కట్ చేసిన మిర్చీలను, అలాగే కొంచెం కరివేపాకును, ఆనియన్స్ ని తీసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టమాటాల ప్యూరీని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే టమాటాలని సన్న ముక్కలుగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే టమాటా పేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. రుచికి సరిపడ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, ధనియాల పొడిని వేసి మిక్స్ చేసుకోండి. మనం స్పైసెస్ని తీసుకుంటున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకుందాం. ఇలా పెరుగుని తీసుకుంటున్నప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి పెరుగుని కలపండి. దీని వలన పెరుగు అనేది ముద్దలు కట్టకుండా ఈ గ్రేవీలో సాఫ్ట్గా కలిసిపోతుంది. చూడండి, ఇలా మనం పెరుగుని తీసుకున్న తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసిన బెండకాయల్ని తీసుకోవాలి. ఈ మసాలా అంతా బెండకాయలకు బాగా పట్టేలా ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఉడికించడం వలన ఆయిల్ అనేది బాగా పైకి తేలి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 1/2 గ్లాసు వరకు నీళ్లను తీసుకోండి. మీకు గ్రేవీ అనేది పలచగా లేదా చిక్కగా కావాలంటే దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ టైంలో గ్రేవీని టేస్ట్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కవర్ చేసి ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే బెండకాయలు బాగా ఉడికిపోతాయి. 4 నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయలు ఉడికాయో లేదో ఒకసారి చూడండి. ఇక్కడ మనకైతే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. బెండకాయలు కూడా బాగా ఉడికాయి. సో ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం అంటే 1 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకుందాం. ఇక్కడ మనం దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కసూరి మేతిని కంపల్సరిగా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ మెంతుల పొడిని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, వేడివేడిగా మన కమ్మని దహీ బెండకాయ కూర తయారైపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఎందులోకైనా వేడివేడిగా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.